డెల్టా శిల్పి, నదీ మాతృక బ్రహ్మ, సరార్థర్ కాటన్ జీవిత చరిత్ర 6వ భాగం. 17/6/23 రచన గుమ్మలూరు సత్యనారాయణ గారు. 1791-1833 వచ్చినటువంటి కరువు కాటకాలు, ఆనాటి సుమారు 100 సంవత్సరాల నుండి వస్తున్న యుద్ధాలు, సంస్థానాధీశుల ప్రతిభలో ఎగుడు దిగుడ మూలంగా ప్రజల యోగక్షేమాలు, కనిపెట్టలేని అరాజకాలు మొదలైనవి కృష్ణపక్షంలో అర్ధరాత్రి వేళ ఆవేదనలు ఆక్రందించిన అమ్మా అనే కేక కరుణారసపూరితమైన అభయసూచకమై ఊరటనిచ్చే పలుకునకు బదులు స్వార్థ నాదమే ప్రతిధ్వనిగా వినబడే దుస్థితిలో గోదావరి మండలాన్ని ముంచేసి ఘోర క్షామానికి గుంటూరు సీమలో ప్రతి 5గురికి ఇద్దరు, గోదావరి సీమలో ప్రతి 4గురికి ఒకడు మరి పశుపక్షాదుల ఘోర మరణానికి లెక్క అంతూ దరిదే. వెన్నుమక్కతో 1000 మందిన వారి డొక్క కడుపులను అరచేత పట్టుకొని గుక్కెడు గంజి కోసం దక్షిణ జిల్లాలకు వలసపోయాయి. కుటుంబ భారంలో జీవించడం మార్గాంతరం కనబడ తాము కన్న కంజలని హైదరాబాదులో అమ్మినవాడు ప్రేత కళతో బతికి ఉన్నారు, చచ్చారు, పోల్చుకోలేని స్థితిలో ఉన్నవారు. పగలు తిరిగి తినటానికి ఏది దొరికితే దాని పదిలంగా ఇంటికి తెచ్చే మగవాడు. ఎండిపోయిన నూతులలో రాత్రివేళకు చేరే నీటి చొక్కల బకెట్లతో బహు జాగ్రత్తగా ఒక్కొక్క నీటి బొట్టు కూడా కిందకు జారనీయక తోడి ఇళ్లకు తెచ్చుకునే ఇంతులు వీరే ఆనాటి ఘోర క్షామ పర్యవసానంగా కనపడిన కథా వస్తు. హృదయాన్ని కదిలించే ఆ పరిస్థితులు ప్రజలకు సన్నిహితమైన దారి తీయలేదా? కవులు వ్రాసినా ఈనాడు కనబడవా ఏమో. ఈఎన్కే అనే అతడు ద టైమ్స్ అనే పత్రిక రాసిన ఒక జాబులో మాత్రం ఇలాంటి దుస్థితి వర్ణించి ఎన్ని బాధలు పడుతున్నా ప్రభుత్వానికి ప్రజలు ఎదురు తిరిగిన సంఘటనలు కనపడలేదు. ఇది ఆ ప్రజల ప్రభుభక్తికి తార్కాణం. మ్యారీస్ వ్రాసిన గోదావరి పుట 289-290 ఈ అభిప్రాయాల వల్ల మన ప్రజల ప్రభుభక్తికి ఇది తార్కాణమని పొంగిపోదామా, లేక జీవశవాల మాదిరి బతికి ఉన్న ప్రజాకోటి దరిద్ర అవస్థకు పొంగిపోవటమా? అది ఆలోచనీయం. 1831లో అతివృష్టి, 1832లో గాలివాన, 33లో కలు. ఏదైతే పళ్ళు ఓడగొట్టడానికి వరుసగా 3 ఏళ్ళు నానాభీభత్సం చేసిపోయాక 1-2 ఏళ్ళు కాలమానం సరిగా ఉండి ప్రణాళికకు ఊపిరి పీల్చుకునే అవకాశం వస్తే వచ్చిందో లేదు. వరుసగా 3 ఏళ్ళు 1836, 37, 38 సరిదైన పంటలు పండకపోగా చివరకు 1839 కాకినాడ ప్రాంతంలో బ్రహ్మాండమైన తుఫాను వచ్చి సముద్రం పొంగి కాకినాడ కోరంగి ప్రాంతాలు జలమయం చేసి సుమారు 4 మైళ్ళ దూరం భూభాగంలోకి పడవలు సముద్ర కెరటాలను విసరి కొట్టేసి ఇండ్ల కడుపులు, పెంకులు, గాలిపటాలే ఏవో 1-2 బలమైన ఇళ్ళు తప్ప మిగిలినవన్నీ పోయాయి. ఈ నష్టం రాజమండ్రి వరకు ఉన్నది. అంతటి పెను గాలికి వర్షానికి వచ్చిన పంటల సంగతి చెప్పాలా? జలాశయాలన్నీ ఉప్పు నీటితో నిండిపోయి బావులలో చేరిన మురికి నీరు కొన్నాళ్లకు కుళ్ళి దుర్గంధమై దానితో రోగాలు. ఇటీవల 1859లో మనం ఎరిగిన గాలివానలాగా ఉంటుందని తేలిగ్గా గ్రహించవచ్చు. అసలుకు వడ్డీ అన్నది 1840లో కూడా దుష్కర వాతావరణ ప్రభావం విషాద అంకం పూర్తయిందని అన్నీ ఉండి అల్లుడి నోట్లో శని అన్నట్టు
గోదావరి మండలానికి ఏ లోటు కలగ, కానీ ఐశ్వర్యం ఎక్కడ ఉందో ఆ సంపదను పొందగల ఉపాయమేమి? ప్రభుత్వం కళ్ళుండి కూడా దానికి కనపడదు. ఎవరు చెప్పినా వినల. అయినా 1836 వెంటాడి వెతబెట్టిన 5 ఏళ్ల ఆక్రంద అధికారుల దృక్పథంలో కొంత మార్పు తెచ్చింది. గడచిన అర్ధ శతాబ్ది అంటే 50 ఏళ్ల చరిత్రను సమీక్షించుకొని నానాటికి క్షీణిస్తున్న వాళ్ళ ఆదాయం వల్ల కలిగిన ఆందోళనకు భయపడి నివారణ ఉపాయాలు ఆలోచించారు ప్రభుత్వం. చివరకు జగన్నాథ రథం కదిలి 1843 ఉన్నతాధికారి అయిన సర్ హెన్రీ మౌంట్ గోమరీ గోదావరి మండలానికి పంపించారు. మౌంట్ గోమరీ అనేటువంటిది అమెరికాలో కూడా మౌంట్ గోమరీ ఒకటి ఉంది. అది ఎక్కడ? అలబామా రాష్ట్రంలో రాజధానిగా ఏదో ఉంది. అక్కడే నల్లజాతి నాయకుడు బ్రహ్మాండమైన లక్షలాది మంది తమ హక్కుల కోసం గొప్ప లాంగ్ మార్చ్ అనేటువంటి దాన్ని అహింసా మార్గంలో మార్టిన్ లూథర్కి చేశారు. మేము అక్కడి నుంచి దాని దగ్గరలో ఉండేటువంటి హన్స్విల్ అని మా గోపాలకృష్ణ గారు ఉండేటువంటి ఊరికి నేను వెళ్ళి 3 రోజులు ఉండొచ్చి. అందుకని నాకు తెలుసు. కానీ కొంత అధికారం అనుభవం కలిగిన సమర్థుడు ఇక్కడ ఉండగా కేంద్ర కార్యాలయం నుండి వేరొకరు వచ్చి గోదావరి మండలాన్ని పరిశీలించడం అనడలు తనకొక విధమైన అవమానంగా భావించి ఆ కలెక్టర్ హెన్రీ మాంట్ గోమరీకి స్థానిక సహాయాన్ని నిరాకరించి హెన్రీ ఈ సంగతి తెలుసుకొని తన పైనున్న ప్రభుత్వానికి రహస్యంగా చెప్పారు. వెంటనే గర్వితుడైన కలెక్టర్ బదిలీ చేసి ఆయన స్థానంలో హెన్రీ మాంట్ గోమరీ సర్వాధికారాలు ఇచ్చి గర్వితులకు వచ్చే గౌరవ ఇటువంటిదే కాక పేరొకటి ఉంటుందా? 1844లో హెన్రీ మాంట్ గోమరీ తన నివేదికను ప్రభుత్వానికి అందజేసి అందులో సూచనలు ఒకటి: గోదావరి మండలంలోని జనాభా 1821 నుండి బాగా తగ్గిపోయింది. ఆలోచించే జనాభా తగ్గుదల 1,77,267 మాత్రమే కాదు, ప్రతి ఏటా సహజంగా ఆ జననాల పెరిగే సంతతి ఏమైపోయింది? ఏడాదికి 1% చొప్పున జనాభా పెరగాల్సి ఉండదు. నిజానికి 1,77,268 మాత్రమే తగ్గక 310 మంది, అంటే 3,32,310 మంది జనాభాలు తగ్గినట్టు భావి. అంటే 20 సంవత్సరాలలో 3 లక్షల జనాభా నష్టం అని అర్థం. 2 ఉన్న నీతికారు వల్ల నిర్లక్ష్యం. 3 శిస్తు వసూళ్లలో గ్రామాధికారుల అవినీతి, అలసుదనం. 4 సొంత సంస్థానాల బాగోగులు పట్టించుకోక సంస్థానాధీశులు ఎక్కువగా విలాసంగా జీవితాలు గడు. ఇవి కారణాలను రాశారు. ఈ విధమైన దుష్టశక్తుల ప్రభావాన్ని ఆహుతి అయిన గోదావరి మండల స్థితి ఎలా ఉన్నదో చక్కగా హెన్రీ మాంట్ గోమరీ రాశారు. అదే కాదు, హెన్రీ మాంట్ గోమరీ తంజావూరు జిల్లా కలెక్టర్గా కొన్నాడు పనిచేసి 1835-37 కాన్రూ నదిపై కట్టిన ఆనకట్ట వలన నీటిపారుదల బాగుపడి ఆ జిల్లా ఎంత అభివృద్ధిలో ఉందో కళ్ళారా చూసి ఉన్నందున ఆ మహాకార్యాల ఘనత కారకుడు అర్థర్ కాటన్ అయినందువల్ల ఉద్యోగరీత్యా 1846 ప్రాంతం విశాఖ డివిజన్లోనే ఇంజనీర్గా పనిచేస్తూ గోదావరికి దగ్గరై ఉన్నందు ఆర్థర్ కాటన్ ఒకసారి గోదావరి మండలానికి పంపి గోదావరి నదిని సద్వినియోగం చేసుకోగల సూచనలు చేయం అవసరమని హెన్రీ మాంట్ గోమరీ తన నివేదికలో వివరించి 5 ఆగస్టు 1840 నాడు ప్రభుత్వానికి అందజేశారు. కాలం కలిసి వచ్చిన అన్ని వైపుల నుండి శుభశకునాలు వస్తాయి. 1844 మే నెలలో తనంత తానే అర్థర్
గోదావరి డెల్టా పనుల అభివృద్ధికై ఒక నివేదిక కంపెనీ బట్టల మిల్లులు మూసివేయకుండా ప్రతి పంటలతో పాటు చేనేత పారిశ్రామికులు నష్టపోవడం ఉదహరిస్తూ పత్తికి బదులు వ్యాపారానికి అనుకూలమైన చెరుకు పంట అభివృద్ధి చేయడం తక్షణ కర్తవ్యమని రాశారు. కానీ వ్యాపారాభివృద్ధి తగు సూచనలు ఆమోదజ్ఞులు అవటం సహజం. ఇన్నాళ్ళ అర్ధ శతాబ్దికి పైగా కార్చెట్టు పెట్టిన కాటకం ప్రభుత్వానికి హృదయ స్పందన ఏర్పడి ఏదో ఒక గట్టి చర్య తీసుకొని మండలాన్ని అభివృద్ధి పరచాలనే కోరిక గాఢంగా కలిగి రవిశ్చంద్రో ఘనా వృక్షా నది గావశ్చ సజ్జన ఏతే పరోపకారాయ భువి దైవేన నిర్మితా. సూర్యచంద్రుడు, మేఘాలు, వృక్షాలు, నదులు, గోవులు సత్పురుషులు పరోపకారం కోసం దేవుడి చేత సృష్టింపబడ్డారు. డెల్టా శిల్పి ఆర్థర్ కాటన్ మొదటి నివేదిక 8వ అధ్యాయం. సర్ హెన్రీ మాంట్గోమరీకి పంపిన నివేదికపై ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని రాజమండ్రికి జిల్లా వెళ్ళి పరిస్థితులు బాగా పరిశీలించి నిర్మాణాత్మక కార్యక్రమాలకు సూచన చెయ్యమని ఆర్థర్ కాటన్ని ఆజ్ఞాపి ప్రవాహిత కార్యాలపై ఏ కోశాన అశ్రద్ధ లేని కాటన్ తక్షణం వెళ్ళి ఆగస్టు 1844లోనే ఒక బృహత్తర కార్యక్రమాన్ని వివరించి గోదావరి నది వలన ప్రజలు ప్రభుత్వం పొందగల సిరి సంపదలను సూచి గోదావరి డెల్టా అభివృద్ధికై ఆర్థర్ కాటన్ పంపిన తొలి నివేదిక. దానిలో ముఖ్యంగా ఇలా ఉన్నాయి.
రాజమండ్రి జిల్లాలో అత్యధిక భాగం గోదావరి ఆయన నివేదిక అన్నమాట. గోదావరి డెల్టాగా ఉన్నది. భూసారం, వాతావరణం, సాగునీటి పారుదలకు గల అవకాశాలు, వర్షపాతం ప్రపంచంలో ఏ ఇతర ప్రాంతానికి తీసిపో కానీ ఈ భాగానికి గల సహజ నదీ సంపద అధికతమ ప్రయోజనాన్ని తీసుకురానప్పుడు చేయాల్సిన పనులు 4 రాగలగందుకన్నాను. ఒకటి, ఏటి వరదల వలన పంటలు పాడు కాకుండా నది పొడవున ఎత్తైన గట్లు పోసి బలపరచు, ఆనకట్టను, నీటి కాలువలను ఏర్పాటు చేసి నీటి మట్టాన్ని పెంచి మెరకగా ఉన్న సాగు పొలాలకు నీరు పారే అవకాశం కట్టి అధిక వర్షాల వల్ల ఏటి వరదల వల్ల పల్లపు ప్రాంతాల్లో చేరిన నీరు త్వరగా సముద్రంలోకి చేరేటట్టు మురుగు కాలువలు ఏర్పాటు, రోడ్లు, వంతెనలు కట్టి పెద్ద మార్కెట్ల వద్ద, సముద్ర తీర రేవుల దగ్గర పంట సరుకుల రవాణా సదుపాయం కలిగించాలి. ప్రధానమైన ఈ చతుర్విధ సదుపాయ సమకూర్చకు సహకారం ఉండిన చేతికి అందరాని సాగునీటి పారుదల, పండిన సరుకుల అంగళ్ళకు చేరే విధానం మెరుగుపడతాయి. దానితో అత్యధికమైన ఫలదంగు గోదావరి డెల్టా నుండి ఏర్పాటు మెరుగుపడవ చేసేదా. దానిలో అత్యధికంగా ఫలదగల అంటే ఫలాన్నిచ్చేటువంటి గోదావరి డెల్టా నుండి పంటలను నాశనం చేస్తుంది. అవి చెయ్యకు. ఇంకొక సంవత్సరం అధికం పంటలు నాశనమై ఇంకొక సంవత్సరం అధికంగా జలమయమై పొలం పాటు గలవాడికి లోటు కూడు కూడా ఉండదు. వర్షాలు పడక మెరక ప్రాంతంలో కురిసేడు నీళ్ళకు కూడా ఎదురు చూడాలి. కారణం ఏమైనా ఏదో ఒక మూల ఏటా కొద్దో గొప్ప నష్టం వస్తుంది. గట్టెక్క వచ్చిన పంట రాసి సకాలంలో తగు మాత్రం అంగళ్ళకు చేరేసి అమ్ముకునే సౌకర్యం లేకపోతే అంతా వృధా, వేస్ట్ అన్నాడు. మీద ఉదహరించినటువంటి 4 రకాల పనులలో రాజమండ్రి వద్ద ఏ ఒక్కటి లేదు. పేరుకు మాత్రం అక్కడక్కడ 1-2 ఉన్న ఆ రకమైన సాగునీటి కాలువలకు, ఏటి గట్లకు ఏమీ పోషణ. ఈ మధ్య 3 ఏళ్లలో పసుపు కరవు పనులకు పరంగా కొంత పని చేసి రూపంగా కొంత పని చేసి కానీ రావలసిన మార్పు ఎక్కడా రాల. ఒక సమగ్ర రూపం దాల్చిన బృహత్ కార్యక్రమం తంజావూరు కావేరీ నది డెల్టావల్ అక్కడి ప్రజలకు కలిగిన ప్రయోజనం వర్ణనాతీతం. గ్రీసు రాజధానిలో, మద్రాసు రాజధానిలో ఒకే ప్రభుత్వ యాజమాన్యంలో ఉండి కూడా సమానంగా కావేరీ డెల్టాలో గోదావరి డెల్టాపై ప్రభుత్వం తీరు ఆశ్చర్యం. ఆ వరుస కావేరీ డెల్టా కంటే ఎక్కువ వర్షపాతం, భూసారం, ఫలదత వంటి విషయాల్లో గోదావరి చాలా మెరుగు. కావేరీ డెల్టాలో 11 రూపాయల శిస్తు ప్రభుత్వానికి వస్తుండే రాజమండ్రిలో జనాభా మాత్రం రాజమండ్రి జిల్లాలో 5 లక్షల జనాభా ఉండగా 11 లక్షల ఉంటే 45 లక్షల రూపాయల శిస్తు ప్రభుత్వానికి వస్తుంది. రాజమండ్రి జిల్లాలో 5,60,000 జనాభా ఉండగా ఒక్క గోదావరి డెల్టాలో జనాభా మాత్రం 4 లక్షలు. అతి కష్టం 21 లక్షల రూపాయల శిస్తు చెల్లిస్తాం. రాజమండ్రి జిల్లాలోని జనాభా 1821లో 7,40,000 ఉండి 1812లో 5,60,000కు తగ్గిపోయింది. 21 సంవత్సరాలు 4వ వంతు తగ్గిపోయి. అందులోనూ గత 10 ఏళ్ళ బట్టల వ్యాపారం వల్ల వచ్చే ఆదాయం 7 లక్షల రూపాయల నుండి 3 లక్షలకు తగ్గి
అదే నిర్లక్ష్యంగా చూడాల్సిన ఆర్థిక నష్టంగా ఆగిపోయిన బట్టల వ్యాపారమే ఇంతటి జనాభా తగ్గుదల కాదు. రాజమండ్రిలో గోదావరి సాగునీటి పనులు సంతృప్తంగా ఉన్న పక్షంలో ఈ ఆపార నష్టం ఎంతవరకు తగ్గి ఉండేదో విమర్శించాల్సిన విషయం. అంటే ఆలోచన. ఏ ప్రాంతంలోనైనా దొరికే ఒకే వస్తువు యొక్క ధర ఆ ప్రాంతంలో ఆహారం ఎంత వెలకు దొరుకుతుందో దాన్ని బట్టి కనుక సాగునీటి వనరులు బాగా ఉండి అక్కడ చౌకగా ఆహార వస్తువులు దొరికిన పక్షంలో ఇంగ్లాండ్ నుండి తక్కువ ధర దిగుమతులయ్యే బట్టలతో పోటీ చేయగలిగి ఉండేవాడు. రాజమండ్రి జిల్లాలో సాగునీటి వలన సమర్థవంతంగా సంపూర్ణంగా నిర్వహించగలిగిన తక్కువ సంఖ్యతో అప్పుడు పచ్చే పంటలో కనీసం సగమైన ఎక్కువ పండించగలిగి ఉండే. తిరిగి బట్టల వర్తకం వచ్చినా రాకపోయినా అధికంగా వ్యవసాయ ఉత్పత్తి వలన ఆహార పదార్థాల్లో లేదా చక్కెర వంటి మరొక వస్తువును లాభసాటి వ్యాపారం ప్రవేశపెట్టడానికి అవకాశం. తంజావూరు డెల్టాలో వచ్చిన ఫలితాలను రాజమండ్రి పరిస్థితులు పోలిస్తే ఈ జిల్లాకు ఎంతగా అభివృద్ధి చేయవస్తుందో తెలుస్తుంది. గత 5 ఏళ్ల నుంచి ప్రతి ఏటా రాజమండ్రి జిల్లాలో 5 లక్షల రూపాయల ప్రభుత్వ ఆదాయం తగ్గుతుంది. అంటే ఈ 5 ఏళ్లలో 25 లక్షల ఆదాయం పోయినట్టు. అందులో 4వ వంతైన సాగునీటి వలన విషయం మెరుగుపరిస్తే పోయిన 25 లక్షల రూపాయలు ప్రభుత్వానికి వచ్చి ఉండే. అలాంటి వనరుల జమీందారులు అడ్డు తగలవచ్చు. కానీ ఇప్పుడు తగిన సమయం వచ్చి ఇక ఎంతమాత్రం ఆలస్యం చేయక సాగునీటి వనరులు సరాసరి ప్రభుత్వమే చేపట్టి ఆ ఖర్చులో కొంత భాగం స్థానిక సంస్థానాధీశులు భరించక తప్ప. ఎవరో కొందరు ఈ ఖర్చు భరించడానికి ఎక్కువ చేయబడిన భూమి శిస్తు చెల్లించడం కానీ ఒప్పుకోక ప్రభుత్వ ప్రతిపాదన దాని బాట్లకు ఎదురు తిరిగారు. ఈ తిరుగు మళ్ళీ జరగదు. కానీ జమీందారులు ఇప్పుడు ఏ అధికారాలు వారు బలహీనంగా, అది కాక అధికార స్థాయిలో కొన్ని సంప్రదింపుల ద్వారా అలాంటి సమస్య పరిష్కారమై తగు ఒప్పందం కుదుర్చుకోవచ్చు. ఇక జరగవలసిన సాగునీటి కాలువ పనుల విషయమై చెప్పాల్సి వస్తే ప్రస్తుతం ఏవో కొన్ని పెద్ద పెద్ద నీటి కాలువలు మాత్రమే. కానీ సాంకేతికంగా లోపం ఉన్నందు వాటి ఉపయోగం తక్కువగా. నది గర్భం కంటే ఎత్తులో ఈ కాలువల మట్టాలు. ఆ పరిస్థితుల్లో నదిలోని ఎక్కువ నీరు ఉన్నప్పుడే కాలువలోకి నీళ్లు వస్తాయి. కాలువల ముఖం వద్ద తలుపులు. ఈ కారణం వల్ల నదిలో కావలసినంత నీరు పారుతున్నప్పటికీ ఆ నీరు కాలువలోనికి ఎక్కే అవకాశం లేక నీటి పారుదల లేనట్టే అయి చివరికి కాలువల కింద ఉన్న పంటలు సాగవు. అదేకాదు అదుపు లేని వరదల సమయంలో కాలువల కింద ఉన్నవి లేనివి అన్ని తరగతుల సాగు భూములు నీటి ముంపుకు లోనై పంటలు పోయి. భూమయ్య కాలువ గోదావరి నది గర్భాన్ని 12 అడుగుల ఎత్తులో. ఈ కాలువ కింద పొలాలకు ఇలాంటి నష్టమే. ఈ మధ్యనే దాని ముఖద్వారం దగ్గర తలుపులు ఏర్పాటు చేసి అంత మాత్రంతో రాబోయి ప్రమాదం తప్పటం కానీ ప్రయోజనం పెరగటం కానీ తరపం. ఏటి గట్టను ఎన్నో చోట్ల ఎత్తు చేసి బలపరత. రాజమండ్రి పట్టడం ఆనుకొని కొద్ది భాగంలో ఏటిగట్టును కొంతవరకు బాగు చేశారు. కానీ ఆ మాత్రమైన డెల్టాలో ఎక్కడ జరగల. ప్రస్తుతం జరగాల్సిన పనులు వాటి ఖర్చు అంచనా ఈ రకంగా. రాజమండ్రి గోదావరిపై ఆనకట్ట 4 లక్షల రూపాయలు అన్నాడు. 2 ముఖ్యమైన నీటి కాలువలు 5, అది దానికి 5 లక్షలు. 2 గోదావరి పాయల మధ్యనున్న ప్రాంతాలు. ఒక నదీ శాఖపై నుండి అడ్డంగా కాలువగట్టి నీటి పారించే ఆక్విడెక్ట్లు 2 కావాలి. దానికి ఆక్విడెక్ట్కి 2 లక్షలు. పంట కాలువలు, తలుపులు వగైరాలకు 2 లక్షలు.
ఏటి గట్ల మరమ్మతుకు 1,00,000. నదిలో అక్కడక్కడ గల పంపులను సరిచేయటానికి 1,00,000. డెల్టాలో రహదారులకు వంతెనలకు 2,00,000. మొత్తం 16.5 లక్షలు ఖర్చు పెట్టమని ఆయన నివేదిక. ఈ జిల్లాలో ప్రధానంగా ఎదురైన సమస్య ఏమిటంటే నదీ గర్భం కంటే ఎత్తుగా ఉన్న సాగు పొలాలకు నీరు అందించడమే. మాట భూవయ్య కాలం మొదట గోదావరి నదీ గర్భం 25 అడుగుల లోతున నదీ గర్భం చాలా కూడా మైలు వరకు 1 అడుగు చొప్పున ఈ రెంటి కారణం వల్ల కట్టాల్సిన ఆనకట్ట ఎత్తుగా, కాలువలు లోతుగా, పొడవుగా ఉండి బహురూపంగా ఉన్న పొలాలకు సక్రమంగా నీరు పారేట్లు చెయ్యాలి. 2 గోదావరి శాఖల మధ్య భూమి చాలా సారవంతం. ఆ ప్రాంతానికి నీటిపారుదల చేయటానికి యాక్విడక్ట్ తప్ప వేరొక ఉపాయం లేదు. యాక్విడక్ట్నే వంతెన సదుపాయం కూడా అమర్చినందున ప్రయోజనం లేదు. గోదావరి నదిలో నీరు పారే మార్గం ఒక క్రమంలో లేదు. దీనివల్ల ఒక గట్టు వైపు ఇసుక మేత వేసుకోవడం, రెండవ గట్టు తెగి నదిలో పడటం జరుగుతుంది. నదీ గర్భంలో లంక దిబ్బలు ఇసుక మేతలు ఉన్న త్వరగా గోదావరి నది పొర చుట్టుపక్కలున్న భూములను ముంచేయటం, పాడు చేయటం జరుగుతుంది. కావేరీ నది ప్రక్క కానిరూన్ నదీ శాఖలో బట్టి ఇలాంటి దుస్థితి ఏర్పడింది. రహదారులు, వంతెనలు ఏర్పడితే సరుకు రవాణా కొన్ని నెలల వరకు ధాన్యం, బెల్లం వంటి ముడి సరుకులు దూరం ప్రదేశాలు తీసుకువెళ్ళటం విపరీత ఖర్చుతో కూడిన సరుకు. మంచి రహదారుల ఏర్పాటు వల్ల ప్రతి టన్ను సరుకుపై 1 మైలు రవాణా ఖర్చులో 1 అణా తగ్గించగలిగితే 1 రోజులో 45 టన్నుల వరకు రవాణాదారులపై రవాణా అవుతాయి. అంచనా వేస్తే ఈ జిల్లాలో 200 మైళ్ళ పొడవు గల రహదారుల మూలం ఏడాదికి 2 లక్షల రూపాయలు ఖర్చు పొదుపు అవుతుంది. దీనికి ప్రజల రాకపోకల సౌకర్యం, పెద్ద అంగళ్ళకు, ఓళ్లకు ముడి సరుకుని తీసుకువెళ్ళి సకాలంలో హెచ్చు ధరలకు అధిక లాభాలు పొందే అవకాశం. ముఖ్యమైన నదీ పాయలపై పెద్ద వంతెనలు కట్టాల్సిన అవసరం లేకపోయినా పనులు జరిగే స్థలాలకు కూలీలు, రాయి, సున్నం, కలప వంటి సామగ్రి సరఫరా అమెరికా పథకం కట్టే వంతెనలు ఏర్పాటు చేయాల్సి ఉంది. అంటే కట్టే వంతెన గుడ్డనమాట. రాజమండ్రి వద్ద మంచి కలప వల్ల సేనాపురాళ్ల కనివండి, నల్ల సేనాపురాళ్ల గనివండి. ఆ పనులకు సారినంత కూలీ జనం కూడా అక్కడ. ఈ 16.5 లక్షల రూపాయల మొత్తం ఖర్చు 4-5 ఏళ్లలో ఖర్చు. బహుశా పని జరుగుతున్న అనుకున్న పనులపై అదనపు ఖర్చు అయినా ఇంత పెద్ద పనిపై పెట్టే ఖర్చు వెచ్చాలను అంచనా వేయటంలో అది ప్రభుత్వ పరంగా జరిగే ఖర్చులైన సొంత పనులకు వెచ్చించే ఖర్చుల మాదిరిగానే భావించాలి. అది కాక ఈ పనులకై వెచ్చించిన ధర సాధ్యమైన త్వరలో ప్రజలకు, ప్రభుత్వానికి ప్రతిఫలం రావాలి. గోదావరి ఆనకట్ట పనులు లాభించే ఒక దశకు రావటానికి కనీసం 3 సంవత్సరాల కాలం పడుతుంది. ఈ పని పూర్తయి ఆదాయం ఇవ్వటం ప్రారంభిస్తే 100కి 100 ప్రతిఫలం దక్కి రాజమండ్రి జిల్లా నుండి 50 లక్షల రూపాయల వసూలవుతుంది. ఆనకట్ట, కాలువలు, రహదారులు మొదలైన పనులు జరుగుతూ ఉన్నంతకాలం కూలి చేసుకునే అశేష జనాలు జీవనోపాధి లభిస్తుంది. ఆనకట్ట విషయం ఇది చాలా పెద్ద పని. ఇంతకొక ఆనకట్ట ఒక మహానదిపై ఇంతవరకు ఎక్కడ కట్టల కనుక భయ సందేహాలు ఉండటంలో ఆశ్చర్యం. కానీ గోదావరిపై ఆనకట్ట కట్టడం సంభవమే అని వెనుక కావిరాన్ నదులపై కట్టిన ఆనకట్టల వల్ల ఆ భయం పోయింది. కావిరాన్ నదిపై 2 ఆనకట్టలు కట్టి, ఒకటి 600 గజాల 50 గజాల, రెండవది 750 గజాలు. దీనికి తలుపులు, తూములు చేసి
రెండింటినీ ఒకేసారి 3 నెలల్లో పూర్తి చేశారు. ఇక ఖర్చు ఒకదానికి ₹1,00,000, రెండవ దానికి 85,000. పనులు జరుగుతున్నప్పుడు నదీ ప్రవాహం ఉండనే ఉండదు. కానీ అది ఆనకట్టను పనులకు ఆటంకం కాదు. ఆ రెండిలో ఒక్కదాన్ని కట్టగలిగితే కనీసం 2 ఏళ్ళు ఊపిరి తీసుకోవచ్చు చాలామంది భావించారు. ఇక రాజమండ్రి వద్ద గోదావరిపై ఆనకట్ట పని, కాళిరూన్ ఆనకట్టను రెండింతల పని. దీనికి కావలసిన రాయి సమృద్ధిగా దగ్గరనే దొరికే చోటు గోదావరిపై ఆనకట్ట స్థలం ఎన్నుకున్నప్పుడు పని త్వరగా జరుగుతుంది. ఇంతకు 4 వైపులా చెక్కి ముఖాలను సరిచేసిన రాళ్లను కాకుండా దొరికిన బండరాళ్లను యథాతథంగా పనిలో ఉపయోగిస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది అన్నారు. ఎందుకంటే విశాఖపట్నం ఓడరేవు దగ్గర జరిగిన పని వల్ల అలాంటి రాళ్లను ఆనకట్టకు కూడా ఉపయోగించవచ్చనే ధైర్యం కలిగి, అందువల్ల స్థానికంగా దొరికే పనివాళ్లకు తాపేవాళ్లకు చౌకగా పనిలో నియమించవచ్చు. ఆనకట్ట కట్టేటప్పుడు ఎదురుగా వచ్చే సమస్య ఒకటి. వేసవిలో కూడా నదిలో నీరు పారుతుండగా కట్టడపు పని జరిగేటట్లు రాళ్లను పేర్చి ఆనకట్టగా ఏర్పాటు చేస్తున్న నదిలో నీరున్న రాళ్ల సందుల నుండి ఆ నీరు పోతూ ఉంటుంది కనుక ఆనకట్ట స్వరూపం చెడదు. 2,000 గజాల పొడవు, 50 గజాల వెడల్పు, 4 గజాల ఎత్తుగల ఆనకట్టను ₹2,00,000 కట్టదు. కట్టడపు పని అయిపోగానే పైముఖం చెక్కిన రాతి వరద పేర్చి ఒక గోడ రూపంలో తెచ్చి పని పూర్తి చేయవు. తర్వాత లోతైన కాలువలు తవ్వి వాటి ముఖద్వారాల వద్ద తలుపులు అమర్చిన వాటిలోనికి గోదావరిని ప్రవహించటంలో తలపెట్టిన పనిలో ఎక్కువ భాగం ముగిసినట్లే. ఇంతటి పరిశీలనతో చూసిన నివేదిక పంపడానికి తనతో పాటు పనిచేయట 6 ఆఫీసర్ లేక 8 మంది పనిచేసే సోల్జర్స్ అంటే ఫీవర్స్ కావాలని అధికారులకు రాయగా, అనుభవం లేని ఒక చిన్న వయస్సు గల ఆఫీసర్ ఒకడిని లంకకు శిక్షణ కోసం పొందుతారు. సర్వేయర్లను 2 పంపారు. దీన్ని బట్టి ఆనాడు ఆర్థర్ కాటన్ను అందినది ఎంతటి ప్రాథమిక సహాయము, ఏ విధమైన ప్రోత్సాహము వాళ్ళ ప్రభుత్వంలోనే మనకు అర్థం. పట్టుమని 10 మైళ్ళ దూరమైన గుర్రపు స్వారీ చేసి ప్రదేశాన్ని పూర్తిగా పర్యవేక్షించలేదు. నీరస స్థితిలో ఉన్న ఆర్థర్ కాటన్ పాపికొండను మొదలు సాగర సంగమం వరకు గల గోదావరి ప్రవాహ వేగం, ఏటుగట్టు యొక్క మెత్త పర్లాలు మొదలైన సాంకేతిక వివరాలు వలత స్వయంగా తీసుకొస్తున్నందు వెంటనే జవాబు రాయలేకపోయానని తన సోదరులే ఫ్రెడరిక్ కాటన్ రాజమండ్రి నుంచి 18 జనవరి 1845లో రాసిన జాబులో తన అవస్థంతా చెప్పుకోడు. సస్యశ్యామలమై సిరి సంపదలతో తొలతూగుతున్న అవకాశం ఉండి కూడా అనర్థాలకు లోలై అనాథ ప్రాంతం మాదిరిగా గోదావరి మండలం కరువు కాటకాలతో దరిద్ర నారాయణావతార మూర్తిగా కనపడటం తగ్గదు. ఇప్పటికీ ఆలస్యమైపోయింది. ఇకపై ఎంత మాత్రం జాప్యం కూడా అని తన తొలి నివేదిక కాటన్ మహాశయుడు వివరించారు. రేపు 2వ నివేదిక ఏం పంపారు దాని గురించి తెలుసు.